ఈ పాటికి న్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది. జూలై 3 నుంచి జియో వాళ్ళు ప్రైజెస్ పెంచుతున్నారు అని. ఫస్ట్ జియో వాళ్ళు పెంచుతున్నా అన్నారు, దాని తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు పెంచుతారు, దాని తర్వాత వోడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా పెంచుతారు. ఫస్ట్ 200 కట్టేది ఇప్పుడు నియర్లీ 360 to 400 డబల్ చేసేసారు 4 to 5 years లా. ఇప్పుడు దీనికి సొల్యూషన్ లేదా అంటే సొల్యూషన్ లేదు. ఎప్పుడైతే జియో వచ్చిందో రేట్లు అయితే అమాంతం తగ్గింది, కానీ కాంపిటీషన్ మొత్తం A to Z డిస్ట్రాయ్ అయిపోయింది. ఓన్లీ 3 players మాత్రమే ఉన్నారు, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా. అండ్ ఇప్పుడు జియోనే టాప్. ఎందుకు? కొన్ని సంవత్సరాల నుంచి వోడాఫోన్ ఐడియా ఇంకా ఎయిర్టెల్ టెలికాం వాళ్ళకి కొన్ని వేల కోట్లు అప్పు ఉన్నారు కదా, ఆ అప్పు కట్టాలి. నాకు తెలిసి వోడాఫోన్ ఐడియా వాళ్ళు 58,000 కోట్లు అండ్ ఎయిర్టెల్ వాళ్ళు 48,000 కోట్లు కట్టాలని చెప్పారు. ఇప్పుడు జియో పెంచితేనే మేము పెంచాలి. ఎందుకు? ఇప్పుడు జియో పెంచలేదు, నేను పెంచింది అనుకో ఆబ్వియస్లీ కస్టమర్స్ అందరూ ఎయిర్టెల్, వోడాఫోన్ నుంచి జియోకి షిఫ్ట్ అవుతారు కదా. సో ఇప్పుడు జియో అనేది మార్కెట్ లీడర్.